నిజమైన నాయకులను పక్కన పెట్టి కొంతమంది నాయకులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి అదే పరపర కొనసాగింది. అటు వచ్చిన ప్రతి ఒక్కరికి కేసుల పేరు మీద వేధించి వాళ్ళు సస్పెండ్ చేయించి అసలు ఉద్యోగ సంఘాలు ఎంట్రీ లేకుండా చేసి నానా రకాల యాత్ర మన కళ్ళ ముందు జరిగింది. దాని ప్రత్యక్ష ఉదాహరణ మన శ్రీనివాస్ గారి మీద పడిన కేసులో అన్ని కూడా ఇంకా చాలా మంది నాయకులు ఇబ్బంది పడ్డారు. సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మార్చాలంటే ఘోరంగా కనీసం మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా మీ సంఘం ఎందుకు స్థాపించడం అని కూడా మీరు మర్చిపోయారు. కాకుండా నాయకత్వాన్ని బతపడిన వాళ్ళ ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రపంచంలో అతి విలువైనది స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను చెప్పుకునే ఒక వ్యవస్థ. ఆ స్వేచ్ఛ మళ్ళీ దయచేసి కోరుకోవచ్చు. వ్యక్తుల కోసమో సంస్థల కోసమో అధికారం కోసమో వాటిని కోరుకోతే మిమ్మల్ని మీరు మీ వేలుతో మీ తండ్రిని పొడుచుకున్నాడు. ఒకసారి మీకు గుర్తు వచ్చింది, గుణపాఠం నేర్చుకున్నారు. మళ్ళీ అటువంటి కార్యక్రమం దయచేసి మీరు చేయకండి. ఎందుకంటే ఎన్నో వేల లక్షల మీ సభ్యుల కోసం మీరు పనిచేయాలి తప్ప ఒక వ్యక్తి కోసము ఒక కుటుంబం కోసము పనిచేసే పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, మనం సిగ్గుకోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి నిటారుగా నిలబడండి, ప్రభుత్వానికి సహకరించండి. అదే సమయంలో మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి. మన జిల్లా అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములై పనిచేస్తున్నాము. ఇందులో మాట్లాడిన వారందరూ చెప్పినట్టుగా సో మన మహబూబ్నగర్ జిల్లా అంటే ఎప్పుడో ఒకసారి వెనుకబడిన జిల్లాలో ఒకటి ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం చాలా ముందుకి వెళ్తా ఉన్నాము. అన్ని రకాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఇంకా మనం చేయాల్సినవి ఏంటి అంటే ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు రకాలలో కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటిలో ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్న కార్యక్రమాలతో పాటు మనందరూ ఉద్యోగులుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా వారి బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి యాక్చువల్గా నేను చాలా ఉద్యోగ సంఘాలుగా కలిసినప్పుడు ఈ విద్య ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న స్కూల్స్ అభివృద్ధి కోసం కానీ అదేవిధంగా వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం కానీ మనకి కొన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వంతో పాటు మనం కూడా మన వంతు బాధ్యతగా మనం కూడా దీంట్లో భాగస్వాములు అయితే బాగుంటుంది అని చెప్పి మనందరినీ కూడా కోరడం జరిగింది. అది త్వరలోనే దీనికి సంబంధించి మనం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఫిబ్రవరి మార్చి నెలలో మనకి ఇవన్నీ రకరకాల కన్సిడరేషన్స్ ఉంటాయి. కాబట్టి త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా అందరూ కలిసి తీసుకుంటామని చెప్పి అనుకుంటున్నాము. ఇదే కాకుండా యాక్చువల్గా మనకి అంటే మన లెవెల్లో మీ స్వంత గ్రామాలు కానివ్వండి, మీరు పనిచేస్తున్న గ్రామాలు కానివ్వండి, మనకి నచ్చిన స్కూల్స్ మనకి కన్వీనియంట్గా ఉన్న స్కూల్స్ని కూడా ఒకటి అడాప్ట్ చేసుకునే కార్యక్రమం కూడా ఒకటి మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో దీంట్లో కూడా కానీ ఉద్యోగులు కానీ ముందుకు వచ్చి ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక స్కూల్లో మనం అడాప్ట్ చేసుకొని అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఒకటి, స్కూల్లో కావాల్సిన వసతులు కల్పించడం ఒకటైతే ఆ స్కూల్ పిల్లలకి మెంటర్షిప్ అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే పిల్లలు ప్రైమరీ స్కూల్స్లో ఉన్న పిల్లలు వాళ్ళకి చదవడం రాయడం అనేది ముందు వచ్చి ఉండాలి. దాంట్లో ఇంకా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 10th క్లాస్లో చక్కగా పిల్లలకి కొంత ధైర్యం చెప్పడం, వాళ్ళకి మెంటరింగ్ చేయడం, వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్ చెప్పడం, ఏం చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు. రోజు మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ గెజిట్ ఆఫీస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ 2025 ఆవిష్కరణలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ మేడం, గెజిట్ అధికారుల సంఘం రాష్ట్ర బాధ్యులు, అదేవిధంగా జిల్లా బాధ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా
ఎన్నికలు నిర్వహించుకొని 33 జిల్లాలు, 2 స్పెషల్ బ్రాంచ్లు, 106 ఫోరమ్స్, 42,000 మంది గెజిట్ అధికారుల ఎలక్షన్లు పూర్తి చేసుకున్న పిదప పూర్తి భావ స్వేచ్ఛలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో కలెక్టరేట్ ఐడిఓసి ప్రాంగణంలో ఈరోజు డైరీ ఎంచుకోవటం, అదేవిధంగా సమస్యలపైన జిల్లాలో ఉన్న అధికారుల అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపైన, దాంతో పాటుగా అధికారులకి ఉన్న గతంలో జరిగిన అన్యాయాలపైన అన్నిటిపైన కూడా ఈరోజు చర్చించుకోవడం, పూర్తిగా భావ స్వేచ్ఛకి మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే అప్రకటిత నిషేధంగా ఉన్న ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం చెప్పిందే ఉద్యోగ సంఘాలు వినాలి, ప్రభుత్వం నామినేట్ చేస్తేనే ఉద్యోగ సంఘాల అధ్యక్షుల కార్యదర్శి అనే సిద్ధాంతం నుంచి పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా మెంబర్షిప్ డ్రైవ్ కంప్లీట్ చేసుకొని ఎలక్షన్లో ఎన్నికలు చేసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారు కూడా క్లారిటీగా మీ సమస్యలపైన మీరు రాజీ లేని పోరాటమే చేయాలి, మీరు పోరాటం చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా మీ సమస్యలన్నింటినీ అర్థం చేసుకుని ఉన్నారు, ఆర్థికపరమైన సమస్యలు కూడా ప్రభుత్వం ఆర్థిక సుస్థిరత వచ్చిన పిదప ఆర్థిక విధ్వంసం జరిగింది గత ప్రభుత్వంలో, అది వచ్చిన పిదప మీ పిఆర్సీలు, డిఏ, అదేవిధంగా మాకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ కానీ, సిపిఎస్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా గెజిట్ అధికారుల సంఘంగా ఎటువంటి బిల్డింగ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ఎటువంటి ప్రాపర్టీ లేకపోవటం, పెద్ద సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడి 42,000 మంది సభ్యులుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికలు జరుపుకున్న సంఘానికి ఏ జిల్లాలో కూడా గత నాయకుల సమక్షంలో ఎక్కడా ప్రాపర్టీ లేకుండా, చిన్న బిల్డింగ్ కూడా లేకుండా ఉన్న అటువంటి విషయంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు అయితేనేమి, అదేవిధంగా కలెక్టర్ గారు అయితేనేమి ముందు ఒక రూమ్ కేటాయించారు. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఉన్న అలాట్ చేసిన స్థలంలో కూడా బిల్డింగ్కి సహకరిస్తామని చెప్పారు. దానిలో భాగంగా మహబూబ్ నగర్లో ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో అధికారులుగా ప్రజలకి సహకారమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో కొంత చేయాలని కోరిన పిదప ఈ ఫిబ్రవరి, మార్చిలో అధికారులకు కానీ ఉద్యోగులకు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ తర్వాత మరొకసారి కలెక్టర్ గారితో కూర్చొని దాన్ని పరిశీలిస్తామని చెప్పాము. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిట్ అధికారుల టీజీఓల చైర్మన్, అధికారుల సెక్రటరీ జనరల్ అయినటువంటి మా సీనన్న గారి, ఏలూరు సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉద్యోగులను చైతన్యం చేసి ఉద్యోగుల హక్కులలో మేము ముందుంటామని చెప్పేసి ఉద్యోగుల ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకంలో మేము చేదోడు వాదోడుగా ఉంటాం, ప్రభుత్వాన్ని ప్రజలను మొత్తం కూడా చైతన్యం చేసి సమన్వయం చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి సీనన్న గారి నాయకత్వం లోపల గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మా మహబూబ్నగర్ శాసనసభ్యుల యొక్క విజ్ఞప్తి మేరకు మహబూబ్నగర్లో ఉన్నటువంటి గెజిట్ అధికారులు ఉద్యోగుల పక్షాన సమన్వయం చేసుకొని మాకు విద్యా లక్ష్యం, ఏదైనా ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది కాబట్టి వారి కోరిక మేరకు, వారి ఆలోచన విధానం మేరకు మేమంతా ఉద్యోగ సంఘాలు చేసుకొని ఖచ్చితంగా మా వంతు భాగస్వామ్యంగా ఉంటాం. వాళ్ళు చెప్పినటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగులను వేధించడం అని చెప్పడము, ధర్నా చౌక్ మీరు ధర్నాలు చేయమని చెప్పండి, శాసనసభ చెప్పినటువంటిది ఉద్యమాలను మొత్తం కూడా మీరంతా ముందు నడిపినారు. ఇంతమంది తొక్కబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు పడిలేసినటువంటి కెరటాలని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము మా చదువుకున్న వ్యక్తులుగా మాకున్నటువంటి చైతన్యం చేసే విధంగా మా ఉద్యోగుల హక్కులను కాపాడంలో ముందుంటాం. ప్రభుత్వం, మా ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మేము ఖచ్చితంగా పనిచేయడానికి మా సీనన్న గారి ఆదేశాల మేరకు వారు ఒకటే మాట చెప్తున్నారు, మేము గంట కాదు ఎన్ని గంటలైనా పనిచేయడానికి, అంటే ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని మేము పారదర్శకంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కార్యాచరణ మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడూ ఉత్తగా ప్రకటించాడు. అంటే యుద్ధం చేయాలంటే ఉత్తగానే కాదు, ఖచ్చితంగా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యం అనేది చేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఇట్లా కీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయనే సంగతి తెలుసు. ఇవన్నీ మాకు నాయకత్వం వహిస్తున్నది, మమ్మల్ని ప్రశ్నించమని మమ్మల్ని కోరింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారనే ఈరోజు ధర్నా చౌక్ పెట్టడం కానీ, ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాలుగా మీరు అడగందే అమ్మాయిన పెట్టదనే ఉద్దేశంతో వారు చెప్పినటువంటి మాట మా పాలమూరు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సందర్భంగా మా ఉద్యోగులంతా కూడా సమన్వయం చేసుకుంటామని చేసి మా ఏలూరు చిన్న నాయకత్వంలో ఉద్యోగుల హక్కులు ఏవైతే 56 మా డిమాండ్ ఉండో ఆ డిమాండ్ల సాధన కొరకు అల్పేలు పోరాటం చేస్తామని చెప్పేసి ముఖ్యంగా మా రేవంత్ అన్న గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మాకున్నటువంటి ఏరియర్స్ తర్వాత అన్ని రకాల జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఎఫ్ కానీ గత చాలా రోజులకి ఉన్నాయి. చాలామంది ఉద్యోగులు గత ప్రభుత్వం వేధించి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది. ఉద్యోగులు ఆత్మహత్య అంటే చనిపోతున్నటువంటి పరిస్థితులు హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వారికి ఏరియర్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారి విజ్ఞప్తి చేస్తూ టీజీఓ డైరీ క్యాలెండర్ మహబూబ్నగర్ శాఖ డైరీ క్యాలెండర్ రిలీజ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి సీనన్నకు మరియు రాష్ట్ర కార్యవర్గ సత్యన్నకు
రామకృష్ణ గౌడన్నకు చామన్నకు అందరికీ పేరున మహబూబ్నగర్ జిల్లా బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్న. ఒకటి మీకు తెలిసిన అన్న సమస్యలు ఉద్యోగులై చాలా ఉన్నాయి. 56 సమస్యలు క్లుప్తంగా 3-4 ఉన్నాయన్న. 3-4 కొరకు మీరు ఎటువంటి పిలిపిస్తే మేము రాష్ట్ర నాయకత్వం ఎటువంటి పిలిపించినా ఏ క్షణమైనా మేము మహబూబ్నగర్ ముందడుగులో ఉంటామన్నా. ముందడుగులో ఉండి మీ అడుగుజాడల్లో మేము ముందరికి నడుస్తామని మీ సూచనలు సలహాలు పాటిస్తూ ఖచ్చితంగా మీరే మా ధైర్యం అన్న. మీరు ఏ పిలిపించినా అని మహబూబ్నగర్ పక్షాన మేము ముందడుగులో రాష్ట్ర స్థాయిలో ముందడుగులో ఉంటామని. ఒకటన్నా ఇక్కడ బిల్డింగ్ లేదన్నా. బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయించుకుంటే మనకు అంటే స్థలం ఉంది, బిల్డింగ్ లేదు కాబట్టి బిల్డింగ్కు కొంత ఫండ్ రైజింగ్ ఉందన్న. అదొకటి మీరు కొంచెం దృష్టి సారించి ప్రభుత్వం స్థాయిలో సీఎం గారి సొంత జిల్లా కాబట్టి మహబూబ్నగర్లో ఖచ్చితంగా టీజీఓకు ఉన్నతమైన స్థానం నిలబెడతారని, మంచి భవనాన్ని నిర్మిస్తారని, మీ ఆధ్వర్యంలోనే అది కంప్లీట్ కావాలని మేము ఆశిస్తున్నామన్నా.